Talking about this same beast in verse 9, here is the mind that hath wisdom. The 7 heads are 7 kondalu, 7 mountains on which the woman sitteth. ఇక్కడ చూడండి ఆ స్త్రీ 7 కొండల మీద కూర్చొని ఉన్నది 7 తలలు కలిగి ఉన్నది అని 9వ వచనంలో చెప్తారు. మీకు తెలుసా? You know. You know the temple. Yeah, the AP Low, Tirumala Venkateswara Mandiram. It's a huge Hindu temple. It is the largest religious site on the planet with 500,000 visitors per day. And on festivals, 1-2 million people go per day. ఈ భూమి మీద ఉన్నటువంటి అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో తిరుపతి పుణ్యక్షేత్రం చాలా పెద్దదిగా చెప్తారు. ప్రతిరోజు ఇంచుమించు 5,000 నుంచి 10,000 మంది దాకా వెళుతూ ఉంటారు ఆ గుడికి. అదేవిధంగా పండుగలప్పుడు ఈ దగ్గరగా 5 కోట్ల మంది 10 కోట్ల మంది వెళ్ళినా కానీ ఆశ్చర్యం లేదు. And it's built, of course, on 7 hills, the temple. And the Brahmins, according to the Hindus themselves, the 7 hills are the 7 heads of a dragon, of a 7-headed serpent god called Adi Sesha. కాబట్టి 7 కొండలు ఏ విధంగా చెప్పబడుతున్నాయి అంటే మీరు ఒక బ్రాహ్మణుని కనుక వెళ్ళి అడిగినట్లయితే అతను ఏం చెప్తాడంటే 7 కొండలు అనేవి ఈ పాముకు ఉన్నటువంటి 7 తలలు అని, ఆ పాము పేరు ఆదిశేష అని, ఆ తలల మీదే ఈ వెంకటేశ్వరుడు కూర్చున్నాడు అని చెప్తారు. అయితే బైబిల్లో కూడా అదే మాట చెప్పబడి ఉన్నది, వీడు ఆదిశేషగా. That's the Hindus who say that. The Hindus say the 7 hills are the 7 heads of a serpent god from the Nagaraj. The Hindus say that. And the Bible also mentions very similar exact iconography. ఈ హిందువులు కూడా అదే మాట చెప్తా ఉంటారు. మా యొక్క ఈ ఆదిశేషుడి మీద ఈ తిరుమల దేవుడు కూర్చొని ఉన్నాడు ఈ పెద్ద మహాగఢ సర్పం మీద అని హిందువుల సిద్ధాంతం అదే చెప్తారు. అదే విధంగా బైబిల్ మన ప్రకటన గ్రంథంలో కూడా అదే మాట చెప్తుంది. Scholars believe that India, that Hinduism is the oldest religious tradition in the world. It dates back to the time of Abraham, obviously the time of Judaism. ఎందుకంటే చాలా మంది నమ్మేది ఏంటి అంటే శాస్త్రజ్ఞులు కూడా ఈ హిందూ మతానికి ఆరంభమైనటువంటి దేశం భారతదేశం అని, ఈ తూర్పు దేశాలన్నింటిలోకెల్లా కూడా ఈ హిందూ మతం ఎప్పుడో ప్రాచీన కాలం నుంచి ఉన్నది, అది అబ్రహాం ముందు నుంచే ఉన్నది అని ఈ శాస్త్రజ్ఞులు చాలా మంది నమ్ముతారు. India is Satan's stronghold. It's the least Christian nation on earth, the least evangelized nation on earth, with the most ancient wickedness. All other parts of the world, their native paganism was eradicated by greater religions, but not India. అయితే చాలా మంది to idols they actually offer to devils and not to God. పౌలు గారు చెప్తున్నారు, అన్ని జనులు ఏదైతే బలులు అర్పిస్తారో అవి దెయ్యములకు అర్పిస్తున్నారు అని పౌలు గారు నేరుగా చెప్పడం జరిగింది. So what Paul is saying, therefore, for every idol you see, there's a devil behind that idol that's captured the soul of that devotee. కాబట్టి పౌలు గారు ఏం చెప్తున్నారంటే ప్రతి విగ్రహం వెనకాల కూడా ఒక అపవాది దెయ్యపు ఆత్మ ఉన్నది, దానికి ముఖ్య వారందరినీ కూడా ఆ విగ్రహానికి బానిసలుగా చేసుకుంటుంది అని పౌలు గారు చెప్తున్నారు. According to the Vedas, there are 33 million deities in India, 33 million idols. వేదాలు ఉపనిషత్తుల్లో హిందువులు చెప్పేది ఏంటి అంటే మాకు 3.5 కోట్ల దేవతలు ఉన్నారండి, 3 కోటి దేవతలు ఉన్నారు అని చెప్తారు. This is the land where people will cut themselves with stones, burn their flesh with fire, run around with no clothes on, dwell among the tombs, and call this the pinnacle of holiness. ఇక్కడ చాలా మంది ప్రదేశాలు ఎలాంటి ప్రదేశాలు ఉన్నాయంటే బట్టలు లేకుండా నాగ సాధువులు అని చెప్పేసి బూడిదలు రాసుకుంటూ, నాలికలు కత్తిరించుకొని, చేతులు కత్తిరించుకుంటూ, కొరడాలతో కొట్టుకుంటూ దేవునికి మేము భక్తి చేస్తున్నాం అనుకునేటువంటి ఒక మూఢ బంధకాల్లో ఉన్నటువంటి స్థలాలు ఉన్నవి, మతాలు ఇక్కడ ఉన్నవి ఈ దేశంలో. There's 4 descriptions of Satan here. Satan's very active in this, is my point. Very active. ఇక్కడ సాతాన్ అనేవాడు చాలా చురుకైన వ్యక్తి, అతడు నిరంతరం మనుషులకు మోసగించడంలో చాలా చురుకుగా ఉంటాడు అన్నది